హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిఆర్ న్యూస్. ఈరోజు మనం మార్నింగ్ ఎడిషన్లో వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక వెళ్తే, ఈనాడు తెలంగాణ బనకచెర్ల కేసీఆర్ పాపమే 2016 నాటి ఎపెక్స్ కౌన్సిల్లో ఆయన వ్యాఖ్యలతోనే బీజం. జగన్తో భేటీలోనూ నీటి తరలింపును ప్రోత్సహించారు. ఏపీ ప్రయత్నాలపై మేం తక్షణమే అప్రమత్తమయ్యాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయ రాజకీయ పోరాటం. అందరం వెళ్ళి ప్రధానిని కలుస్తాం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల వినియోగాన్ని చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసి ఇవ్వాలి. సో ఏదైతే మనం నిన్న చర్చించుకున్నామో బనకచెర్ల ప్రాజెక్టు గురించి, అదే అంశం ఈరోజు కూడా ఈనాడు దినపత్రికలో ప్రచురితం జరిగింది. దాని గురించి నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏవే అంశాలు డిస్కస్ చేశారంటే, ఏపీ బనకచెర్ల పాపం కేసీఆర్దే. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే బనకచెర్ల కేసీఆర్ పాపమే. 2016 నాటి ఎపెక్స్ కౌన్సిల్లో ఆయన వ్యాఖ్యలతో బీజం. జగన్తో భేటీలోనూ నీటి తరలింపును ప్రోత్సహించారు. ఏపీ ప్రయత్నాలపై మేం తక్షణం అప్రమత్తమయ్యాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయ రాజకీయ పోరాటం. అందరం వెళ్ళి ప్రధానిని కలుస్తాం. గోదావరిలో 1000, కృష్ణాలో 5 టీఎంసీల వినియోగాన్ని చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసి ఇవ్వాలి. సో మనం ఇక్కడైతే మనం బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి చూస్తున్నాం. ప్రధాన అంశం ముందుగా దీంట్లో ఏమేమి డిస్కషన్ చేశారంటే, ఏపీ ప్రయత్నాలపై మేము తక్షణమే అప్రమత్తం అయ్యాం. అందరం వెళ్ళి ప్రధానిని కలుస్తాం. గోదావరి 1000, కృష్ణాలో 500 టీఎంసీల వినియోగాన్ని చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసి ఇవ్వాలని ఇక్కడ ఈ వార్తలో మనం చూస్తున్నాం. అలాగే మనం అలా చేస్తే ఏపీలో ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు. అఖిలపక్ష భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు గురించి నిన్నైతే మీటింగ్ జరిగింది, అందులో వివిధ అంశాల గురించి అక్కడ చర్చించడం జరిగింది. అందరూ కలిసి ప్రధానిని కలుస్తామని అక్కడ చర్చించారు. అదేవిధంగా ఏపీ చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే బీజం పడిందని ఆనాడు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేము రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ మీటింగ్లో స్పష్టం చేశారు. నెక్స్ట్ మన ఇంకో వార్తకు వెళ్దాం. ఇక్కడ ప్రధానికి సంబంధించిన వార్త. భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమణే, ట్రంప్కు తేల్చి చెప్పిన మోదీ. సో ఏదైతే వార్ జరిగిందో ఇండియా పాకిస్తాన్ పహల్గామ్ దాడి అనంతరం ఏదైతే యుద్ధం జరిగిందో దానికి సంబంధించిన వార్త చూస్తాం. అది ద్వైపాక్షిక కాల్పుల విరమణే, ట్రంప్కు తేల్చి చెప్పిన మోదీ. అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని, అయినా పాత పాటే పాడిన ట్రంప్. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోదీ. పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పిలుపు. G7 దేశాధినేతలతో భేటీ. కెనడాలో సంబంధాలు పునరుద్ధరణకు నిర్ణయం. ఇక్కడ మనం ప్రధాని మోదీ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ ఏదైతే యుద్ధం జరిగిందో అది ద్వైపాక్షిక కాల్పులే అని తేల్చి చెప్పేశారు. ఇందులో ట్రంప్ ప్రమేయం ఏది లేదు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. నెక్స్ట్ వార్తకు మనం వెళ్దాం. పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, కొత్త రుసుములపై తేల్చేందుకు కమిటీ. TAFRC కమిటీ భేటీలో నిర్ణయం. తో ఏదైతే ఇంజనీరింగ్ ఫీజు గురించి మనం వార్త చూస్తున్నాం, పాత ఫీజులే కొనసాగించాలని ఇక్కడ నిర్ణయం తీసుకున్నాడు. నెక్స్ట్ దాని పక్కనే ఇంకో వార్త చూస్తున్నాం. ₹3000కు వార్షిక టోల్ పాస్, వాణిజ్యేతర వాహనదారులకు కేంద్రం శుభవార్త. హైవేలపై 200 ట్రిప్పులు తిరగొచ్చు. ఒక్కో టోల్గేట్ ఒక్కో ట్రిప్పు ఆగస్టు 15 నుంచి. సో ఇదైతే టోల్ గేట్ విషయానికి సంబంధించిన వార్త. హైవేలపై 200 ట్రిప్పులు తిరగొచ్చు అంట. ఇది ఒక మంచి శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకో వార్త చూసుకుందాం. మావోయిస్టులు మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్. ఏఓజీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా రవి రక్షణ దళం సభ్యురాలు సైతం మృత్యువాత. ఏపీలో రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఘటన. వరంగల్ రంపచోడవరం మావోయిస్ట్ పార్టీకి మరో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో నిన్నైతే కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఇద్దరు ప్రధాన అనుచరులు అయితే చనిపోయారు. గాజర్ల రవి, అరుణ వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క కాల్పుల్లో నిన్న మరణించడం జరిగింది. ఇంకో వార్త చూస్తున్నాం మనం ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు గురించే. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచెర్లపై నిర్ణయం. ఈ మేరకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. కిషన్ రెడ్డి దీన్ని వెల్లడించారు. సో బనకచెర్ల ప్రాజెక్టుపై ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా హామీ అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు పుష్పగుచ్చం అందిస్తున్న కిషన్ రెడ్డి. సో బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇంకో ఆర్టికల్ రాశారు. ఇక్కడ కిషన్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు పుష్పగుచ్చం అందిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. సో ఇది ఈనాడు దినపత్రికలో ప్రధాన అంశాలు. సో ఇంకోటి, ముప్పు తప్పేదేలా. నగరాలు పట్టణాలు వానాకాలం గుబులు. లోతట్టు ప్రాంతాలకు ముంచెత్తుతున్న నాలాలు. వానాకాలం వచ్చిందంటే చాలు రాష్ట్రంలో పలు నగరాలు పట్టణాల్లో అనేక కాలనీల ప్రజలు ముంపు భయంతో వణికిపోతుంటారు. నాలాలు కాలువలు పొంగి పొర్లుతుండడంతో ఆయా ప్రాంతాల ముప్పు బారిన పడుతున్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్లు పలు పురపాలిక పరిస్థితులు దారుణంగా ఉంటుంది. నాలాల్లో పూడిక తీయకపోవడంతో వాటితో తగిన విధంగా విస్తరించకపోవడం, సరైన నిర్వహణ పర్యవేక్షణ లేమితో వర్షాలు కురిసినప్పుడు వాటిలో నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ముంపుకు గురవుతున్నాయి. సో ఏదైతే వర్షాకాలం రాగానే మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ నీరు చేరి మొత్తం మురికి అంతా చేరుకొని ముప్పు తప్పేదలా అన్న వార్త మనం చూస్తున్నాం. ఇది వరంగల్లో బొద్దివాగు నాల. నగర శివార్లో సుమారు 20 చెరువులు మత్తడి నీళ్ళన్నీ ఇందులోకి వస్తాయి. 2021లో భారీ వర్షాలకు ఈ నాల పొంగి 200 కాలనీలు నీట మునిగాయి. గత ఏడాది సెప్టెంబర్లోనూ 25 కాలనీలు ముప్పునకు గురయ్యాయి. ఈ నాలా విస్తరణకు ₹158 కోట్లతో అంచనాలు రూపొందించి 2022లో శంకుస్థాపన చేశారు. టెండర్ పూర్తయిన పనులు ప్రారంభం కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక డిజైన్ మార్చడంతో పాటు మరింత విస్తరించేందుకు అంతే అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించారు. గత ఏడాది పనులకు శంకుస్థాపన చేశారు. త్వరిగతిన పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సో ఏదైతే వరంగల్ మనం ఈ యొక్క వరంగల్ సంబంధించిన వార్త అయితే మనం చూస్తున్నాం. అక్కడ మొత్తం నాలా అన్ని మునిగిపోయి చెత్త చెదారంతో కంపుగా తయారైన దృశ్యాన్ని అయితే ఇక్కడ వార్తలో చూపిస్తున్నారు. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రికలో ఏ ప్రధాన అంశాలు ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాం. సో యుద్ధంలో జోక్యం చేసుకుంటాయి. ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయిల్లోను రిషోన్ లెజియాన్లో ధ్వంసమైన భవనాలు. ఇక్కడ మనం ఒక దృశ్యం చూస్తున్నాం. యుద్ధంలో ఏదైతే ఇరాన్ క్షిపణి దాడులు చేసిందో ఇక్కడ ధ్వంసమైన భవనాన్ని ఈ చిత్రంలో చూస్తున్నాం. ఖబర్దార్, అమెరికాను కోలుకోలేని దెబ్బతీస్తాం. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరిక. నేనేం చేస్తానో ఎవరికి తెలియదు. జోక్యం చేసుకుంటానో లేదో చెప్పలేను. ఇరాన్ మాత్రం పెద్ద ప్రమాదంలో ఉంది. శ్వేత సాధంలో ట్రంప్కు కీలక వ్యాఖ్యలు. సో అమెరికాని అయితే ఇక్కడ ఇరాన్ అయితే తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అలుముకున్న పొగ. ఇదైతే దృశ్యం చూస్తున్నాం. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అలుముకున్న పొగ. సో నిన్న కూడా మనం చర్చించుకున్నాం ఏదైతే మన యుద్ధం జరుగుతుందో ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన వార్త. సో గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ అయితే అమెరికాకు. ఏం చేస్తాడో తెలియదు, నాకే తెలియదు అన్న వార్త అయితే ఇక్కడ చూస్తున్నాం.
నెక్స్ట్ వార్త మనం చూస్తాం, రూపాయలు 3,000కు వార్షిక టోల్ పాస్. ఇందాక మనం చూసుకున్నాం అదే అంశం ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం. వాణిజ్యేతర వాహనాలకు కేంద్రం శుభవార్త. హైవేలపై 200 ట్రిప్పులు తిరగొచ్చు, ఒక్కో టోల్ గేట్ ఒక్కో ట్రిప్పు. కార్లు, జీపులు, వ్యాన్లకు అవకాశం ఆగస్టు 15 నుంచి అమల్లోకి. సో ఆగస్టు 15 నుంచి అయితే ఈ యొక్క టోల్ ప్లాజా ఏదైతే విధించారో వార్షిక టోల్ ప్లాజా గురించి దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఒక మంచి శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వార్త చూస్తాం మనం. ఇందాక చూసుకున్నాం, భారత్ పాక్ ఒప్పందం మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమని ట్రంప్కు తేల్చి చెప్పిన మోదీ. సో ఇందాక మనం తెలంగాణ దినపత్రికలో చూసుకున్నాం అదే వార్త ఇక్కడ ఈనాడులో ఆంధ్రప్రదేశ్లో ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ షర్మిల విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం, బైబుల్పై ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే విషయం వైవి సుబ్బారెడ్డి నాకు చెప్పారు. జగన్ కేసీఆర్ సంబంధం ముందు రక్తబంధం చిన్నబోయింది. విశాఖలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. సో ఫోన్ ట్యాపింగ్ అయితే నిజమే అని, పచ్చి నిజమే అని ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు షర్మిల అయితే తేల్చి చెప్పేశారు. దానికి సంబంధించిన వార్త కూడా మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. నాది నా భర్తది నా దగ్గరి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాంపరింగ్ అయిందని ముమ్మాటికి పచ్చి నిజం, బైబుల్ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తాను అని ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో జిల్లాలో పర్యటనలో భాగంగా బుధవారం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అయినట్లు వైవి సుబ్బారెడ్డి తనకు చెప్పి నిర్ధారించారన్నారు. ఈ ట్యాపింగ్ చేసిన ఒక ఆడియోను తన ఇంటికి వచ్చి మరి ఆయన వినిపించారు. ఇప్పుడు విషయం ఆయన ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలకు బదులిస్తూ, జగన్ తన మేనల్లుడు మేనకోడలిని ఆస్తి కాజేసి అంశాల్లో వైవి సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించారని, ఇలాంటి పరిస్థితుల్లో వైవి ఒప్పుకుంటారని తాను అనుకోవట్లేదన్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అయితే పచ్చి నిజం అని తేల్చి చెప్పారు. ఈ వార్తకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వార్త అయితే చూస్తున్నాం మనం. నెక్స్ట్ వార్త, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రిమాండ్, మరో నిందితుడు వెంకటేష్ నాయుడుకి జూలై 1 వరకు విధిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు. సో నిన్న కూడా చూసుకున్నాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, ఆయనను రిమాండ్కు తరలించారు. జూలై 1 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. నెక్స్ట్ వార్త చూసుకుందాం. కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం, మైరావణకు యువ సాహిత్య పురస్కారం, రచయితల గంగిశెట్టి శివకుమార్ ప్రసాద్ నూరి. కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం అయితే అందించారు. దానికి సంబంధించిన వార్త అయితే మనం చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ పాపమే, 2016లో ఎపెక్స్ కౌన్సిల్లో ఆయన వ్యాఖ్యలతో బీజం తర్వాత జగన్తో సమావేశంలోనూ ప్రోత్సహించారు. ఏపీ ప్రయత్నాలపై మేం అప్రమత్తమయ్యాం. అఖిలపక్ష భేటీ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు ఇందాకే మనం డిస్కస్ చేసాం, దానికి సంబంధించిన వార్త ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ వార్త చూసుకుందాం మనం. అదే సేమ్, మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ, రవి రక్షణ దళం సభ్యురాలు అంజు మృత్యువాత, రంపచోడవరం అడవిలో ఘటన. ఏదైతే మావోయిస్టుల దాడుల్లో గాజర్ల రవి, అరుణ, అంజు అయితే మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త మరోసారి మనం చూస్తున్నాం. నెక్స్ట్ వార్త చూసుకుందాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించండి, హోంమంత్రి అమిత్ షాకు శ్రీవారి ప్రతిమను అందిస్తున్న మంత్రి లోకేష్. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో భేటీ అయిన లోకేష్, చిత్రంలో కేంద్ర మంత్రి పెమ్మసాని. సో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అమిత్ షాకి అయితే విన్నవించుకున్నారు లోకేష్ గారు. ఏపీ మంత్రి లోకేష్ సహకరించండి, కేంద్ర న్యాయశాఖ మరింత మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు మంత్రి లోకేష్ వినతి. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ హోంమంత్రి అమిత్ షాలతో భేటీ.
సో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, హోంమంత్రి అమిత్ షాతో కూడా ఏపీ మంత్రి లోకేష్ అయితే కలిశారు. హైకోర్టు బెంచ్ అయితే ఏర్పాటు గురించి దీనిలో డిస్కస్ చేశారు. నెక్స్ట్ వార్త మనం చూసుకుందాం. జగన్కి సంబంధించిన మాజీ సీఎం జగన్ సంబంధించిన వార్త. పోలీసులు ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం, చంద్రబాబు పాల ఎంతకాలం నడవదు, 3-4 ఏళ్ళు మా ప్రభుత్వం వస్తుంది, 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది, రెంటపాలలో జగన్. సో ఏదైతే నిన్న ర్యాలీ జరిగిందో రెంటపాలలో, అందులో భాగంగా మీడియాతో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మాజీ సీఎం జగన్. పోలీస్ శాఖలో అందరూ కాదు, కొందరున్నారు, వారికి చెబుతున్నా ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు, మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అని మాజీ సీఎం జగన్ మరోసారి పోలీసులను హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేందుకు నిదర్శనం ఒక్కొక్క సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోనూ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య, లక్ష్మీనారాయణ ఆత్మహత్యనం అని అన్నారు. సత్తెనపల్లి మండలం రెంటపాలలో గతంలో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బుధవారం రెంటపాలకు వచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. అంతకుముందు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏదైతే నిన్న రెంటపాలలో ర్యాలీ అయితే జరిగిందో అందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తామని మాజీ సీఎం జగన్ అయితే ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ ఎడిషన్. చూస్తూనే ఉండండి పీడిఆర్ న్యూస్. అలాగే అందరికీ విజ్ఞప్తి, పీడిఆర్ న్యూస్, పీడిఆర్ భక్తి, పీడిఆర్ జబర్దస్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మంచి మంచి విషయాలు ఇందులో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.